ఇప్పటికే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ దిశగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా కేంద్ర హోంశాఖ ఒక సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ ఉక్కుకు రక్షణ కవచంలా దాదాపు 40 సంవత్సరాలుగా నిలుస్తూ వచ్చిన సిఐఎస్ఎఫ్ అంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను ఉపసంహరించుకుంటూ కేంద్ర హోంశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 1980లో ఈ సిఐఎస్ఎఫ్ యూనిట్ 9 నెలకు ప్రారంభించారు. అప్పట్లో నిఘా రక్షణ కోసం అని చెప్పి 1300 మంది, ఫైర్ సిబ్బంది 150 మందిని నియమించారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఉక్కు యాజమాన్యం 2024లో చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ యూనిట్లో ఒకేసారి 500 మంది సిబ్బందిని తగ్గించేశారట. గత నెలలో ఇంకో 100 మందిని తగ్గించారట. రక్షణ సిబ్బంది 350కి, ఫైర్ సిబ్బంది 120కి తగ్గిపోయారు. సో బై డిఫాల్ట్గా మిగతా సిబ్బంది పైన తీవ్రంగా పని భారం పెరుగుతుంది కదా. గత ఏడాది నుంచి దాదాపు ప్రతి ఒక్కరూ రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారట. యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకించిన సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఇంత తక్కువ సిబ్బందితో బాధ్యతల నిర్వహణ కష్టమని, పూర్తిగా యూనిట్ తొలగించాలని సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయానికి నివేదించారట. గొడ్డు చాకిరి యాడ్ చేస్తారా, దాని బదులు ఇక్కడ నుంచి తీసేయండి ఆ యూనిట్ని అని చెప్పారు. పైగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది జీతాలు కూడా సుమారు 370 కోట్ల స్టీల్ ప్లాంట్ బకాయిలు పెట్టిందట. దీనిపై ఉక్కు యాజమాన్యంతో సిఐఎస్ఎఫ్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉందట. ఇటీవల స్టీల్ ప్లాంట్లో పర్యటించిన సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఈ అంశంపై ఉక్కు యాజమాన్యంతోనూ చర్చించారట. సో ఇంకా చివరికి ఆ సిఐఎస్ఎఫ్ యూనిట్ను పూర్తిగా ఉపసంహరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. దీనికోసం 3 నెలలు గడువు పెట్టారు. అంటే నవంబర్ 17 నాటికి పూర్తిగా యూనిట్ను ఉపసంహరించాలి అని. సో ఇప్పటివరకు యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉంటాయో సిఐఎస్ఎఫ్ భద్రతా దళాలకు అవి కూడా చెల్లించేయాలి అని. ఒక పక్క ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్నారు, మరొక పక్క పారిశ్రామిక రక్షణ దళాలను తీసేసుకుంటూ వస్తున్నారు. ఇంకో పక్క రాష్ట్రంలో మన పాలకులు మాత్రం విశాఖ ఉక్కును కాపాడుతున్నాము అంటారు. ఎట్లా కాపాడుతున్నారో ఏందో చెప్పరు, ఎట్లా కాపాడుతున్నామో చెప్పరు. విశాఖ చుట్టుపక్కల ప్రధాని వచ్చిందంటే ఇంకా ఆయన పొగడడానికి పోటీ పడతారు. ఇంకా విశాఖ స్టీల్ని కానీ ఆయన కాపాడేస్తున్నారు అంటారు. యాక్చువల్గా జరిగే చర్యలేమో ఇట్లా ఉన్నాయి. ఎంతసేపు ఉన్న ప్రజలను మిస్లీడ్ చేయాలా, వాళ్ళకి తప్పుడు సమాచారం ఇవ్వాలా, వాళ్ళను మోసం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీల నాయకులు ఖచ్చితంగా ఉండకూడదు అబ్బా సార్.